అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులు, పై అధికారులు, మీ పనితీరుపై వారి అభిప్రాయాలు. ఈరోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతులు కలుగుతాయి. దేవాలయాలను సందర్శించడం, ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. మీ విశ్వాసం పెరుగుతుంది. దైవంపై భక్తి పెరుగుతుంది. ఆనందం, సంతోషం, జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు. ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి. మీరు చేసే పనులలో విజయం సాధించడం, ఇష్టమైన వారితో గడపడం, మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై, జీవనశైలిపై శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాలకొస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు. ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. క్రీడలు, శారీరక వ్యాయామం, ఆటలు, పోటీతత్వం. ఈరోజు మీరు ఏదైనా క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంది. క్రీడలలో మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. శారీరకంగా, మానసికంగా మరింత చురుగ్గా తయారవుతారు. అయితే గాయాల పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని అనవసరమైన గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. మీ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా, ఓపికతో వ్యవహరించడం మీకే శ్రేయస్కరం. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. తెలిసీ తెలియక చేసే చిన్న చిన్న తప్పులు ఈరోజు మీ మనసును బాధించవచ్చు. వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవడం అవసరం.
ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చెయ్యడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చెయ్యడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీకు అపారమైన ధైర్యం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ సవాళ్లనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ సొంత సామర్థ్యంపై, మీ నిర్ణయాలపై మీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఇతరుల మాటలను పూర్తిగా గుడ్డిగా నమ్మకుండా మీ అంతరాత్మ చెప్పినది వినడం మంచిది. ఈరోజు విద్యారంగానికి సంబంధించి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తమ చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది. అయితే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు. ఈరోజు మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. కమ్యూనికేషన్ విషయంలో మీరు చాలా స్పష్టంగా, సమర్థవంతంగా ఉంటారు. చర్చలలో విజయం సాధిస్తారు. ఇతరులను ఒప్పించగలుగుతారు. కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. అందుకే సున్నితంగా వ్యవహరించండి. మీ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోండి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం, మీ పనులు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు. పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు. వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి. అయితే స్నేహితుల విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు. మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి మీరు కూడా వారికి అండగా ఉండాలి. మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.